Hi friends. Uh, Really a heartbreak, and it's okay. Uh, this season would have been a great season because of SRH యొక్క పర్ఫార్మెన్సెస్ బట్టి SRHకి ఏ సీజన్ బాగా వెళ్ళింది అనేది ఒక లిస్ట్ వేస్తే ఫస్ట్ 2016, తర్వాత 2021, ఆ రెండింటిని కూడా ఇది క్రాస్ చేయగలిగిన ఒక సీజన్ ఇఫ్ వీ హ్యావ్ వన్ ఎస్టర్డే. బట్ ఇస్ ఎస్టర్డే లాస్ట్ అది 2016కి ముందు కింద అలా ఉండిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ ఇవన్నీ ఇంకెన్ని అనుకున్నా కానీ షూర్లీ వీ షుడ్ హ్యావ్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఒక బెటర్ టీం అనేది ఖచ్చితంగా విన్ అయింది. బికాస్ దే ప్లేడ్ రియల్లీ వెల్ త్రూ అవుట్ ద సీజన్. మనకైనా సెకండ్ హాఫ్లో కొంచెం అలా లాసెస్ వచ్చినా కానీ వాళ్ళు ఇప్పుడు ఒక మొమెంటం అలా తీసుకెళ్లారు. త్రూ అవుట్ ద టోర్నమెంట్ డామినేట్ చేశారు, విన్ అయ్యారు. షూర్లీ వీ షుడ్ కంగ్రాచులేట్ కేకేఆర్ టీమ్. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా దీన్ని మాత్రమే జరిగిన దాన్ని చూడకండి. బికాస్ ఎస్ఆర్హెచ్ నేను ఇందాక కదా టోర్నమెంట్ వైజ్ లిస్ట్ వేస్తే టాప్ 2 సీజన్స్ చెప్పాను. ఇది 3లో ఉంటే ఆ లాస్ట్ 3 సీజన్స్ అనేవి కింద ఉంటాయి. అలాంటి ఒక 3 డిజాస్టర్స్ సీజన్స్ తర్వాత డెఫినెట్లీ ఇట్స్ వాస్ రియల్లీ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని మళ్ళీ ఒక ఊపిరి పీల్చుకునే సీజన్ లాగా మా టీం మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఇది మా టీం అని గర్వపడేలా చెప్పుకునేలా చేసింది. అండ్ రియల్లీ దే ప్లేడ్ ఏ రియల్లీ గ్రేట్ కైండ్ ఆఫ్ క్రికెట్. ఒక కొత్త T20 క్రికెట్లో డైనమిక్స్ని మార్చే విధంగా ఆడారు. జనరల్గా ఎప్పుడైనా ఒక టీం జనరల్గా క్రికెట్లో ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటాం. బట్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ ఎలాంటి థింగ్స్ చేసిందంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మిస్ అయితే ఒక అద్భుతం చూడడం మిస్ అయిపోతామేమో, ఒక 300 మిస్ అయిపోతామేమో, అలాంటి థింగ్స్ చేసింది. షూర్లీ గ్రేట్ మెమరీస్ ఆర్ ఫ్రమ్ దిస్ సీజన్ ఫర్ ఎస్ఆర్హెచ్. అండ్ we should appreciate everyone in our team. అందరూ కూడా బాగా ఆడారు. మెయిన్లీ కోచ్ అండ్ కెప్టెన్ ప్యాట్, గ్రేట్ లీడర్షిప్. ఇప్పుడు ఏదైతే ఈ సీజన్లో ఎలాంటి ఒక మొమెంటంని ఎలాంటి అందిపుచ్చుకుని ఆడారో హోప్ ముందు కూడా ఎలాంటి కంటిన్యూ చేస్తారని బాగా అనుకుందాం. అండ్ ఇలా ఎన్ని అనుకున్నా నిన్న ఓడిపోయింది దాని గురించి అయితే ఖచ్చితంగా ఆ బాధ అయితే ఉంటుంది. కాబట్టి పెద్దోళ్ళకైతే ఇంక ఇవన్నీ అలవాటై చాలా చూస్తుంటాం కాబట్టి ఇలాంటి లాసెస్ అనేవి. సో చిన్నోళ్ళు కానీ ఎవరన్నా బాగా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం కన్సోల్ చేయండి. వన్ డేనే కాదు, ఒక గ్రేట్ సీజన్ అనేది చూసినప్పుడు క్రికెట్ అంటే అదే గేమ్ అంటేనే అంత ఆ ట్రోఫీ అనేది అందరినీ ఆకట్టుకుంటుంది కానీ చివరికి ఒకరికే చెందుతుంది. సో ప్రాబిలిటీ అనేది గెలిచేది ఒకలే కాబట్టి దట్స్ ద గేమ్, అంతే అది. సో నెక్స్ట్ సీజన్స్లో కూడా బాగా ఆడాలని కోరుకుందాం. అండ్ చిన్నోళ్ళు ఎవరైనా ఉంటే కన్సోల్ చేయండి. ఇంకా దీని గురించి మరి ఓవర్ థింక్ చేసేసి అంత ఫీల్ అవ్వద్దు. బాయ్.